మిత్రులు ఒక్కసారి గమనించండి. ఒక్కసారి మీరు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళిన తరువాత మీ బ్లడ్ గ్రూప్ని మీరు చెక్ చేస్తారు కదా. ఒకవేళ మీకు ఓ పాజిటివ్ ఉంది అనుకోండి, ఓ పాజిటివ్, మీరు వేరే రకమైన జాతికి చెందిన వాళ్ళండి. మనుషులే, కానీ మీరు అసాధారణమైన వాళ్ళు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, హోమోసెఫియన్స్ అంటే మన తాతలు ముత్తాతలు కాదు, కొన్ని వేల సంవత్సరాలు, 80,000 9,000 సంవత్సరాల క్రితము మీ డిఎన్ఏ, అంటే మీకు ఎలాంటి డిఎన్ఏ ఉందో 90,000 సంవత్సరాల క్రితము మనుషులకు అదే డిఎన్ఏనే ఉండేది. అంటే మీరు మానవ జాతి యొక్క చరిత్రను, ఆ రహస్యాలను మీ బ్లడ్ గ్రూప్లో, జెనెటిక్ కోడింగ్లో మీరు దాచి ఉంచారు. సో మీరు మామూలు వాళ్ళు కాదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, చూడండి, 1901 ఈ టైంలో మీకు ఇలాగ బ్లడ్ ఎక్కించడం ఇది చేసేవారు కదండి. మామూలుగా బ్లడ్ తగ్గిపోతే ఆ రోజుల్లో కొత్తలో, వైద్య శాస్త్రం కొత్తల్లో బ్లడ్ ఎక్కించినప్పుడు ఒక్కొక్కరికి సివియర్గా రియాక్షన్ ఉండేది. కొంతమంది మరణించేవాళ్ళు కూడా బ్లడ్ ఎక్కిస్తున్నప్పుడు. సో దాంతో ఈ శాస్త్రవేత్తలు అందరూ కలిసి, ఏంటి ఈ మిస్టరీ, బ్లడ్డే కదా, రెడ్ కలర్లోనే ఉంది, ఆ రక్తము తగ్గింది, ఈ రక్తము ఎక్కించాం, ఏంటి సమస్య అని ఆలోచించారు. సో అప్పుడు వాళ్ళకి ఈ బ్లడ్ గ్రూపింగ్ అనబడే విషయం అర్థమైంది. ఏ, బి, ఏబి, అలాగే ఓ. సో ఈ 4 గ్రూపులను వీళ్ళు గమనించినప్పుడు, ఆహా, ఏ బ్లడ్ గ్రూప్కి ఆ బ్లడ్డే సరిపోతుంది అనుకున్నారు. సో మొత్తము యూరోప్లో వీళ్ళు ఉన్న ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ యొక్క ఈ బ్లడ్ గ్రూపింగ్ అనేది చేయడం మొదలుపెట్టారండి. అంటే వాళ్ళ డిఎన్ఏ కోడింగ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. చేసినప్పుడు యూరోప్లో మ్యాక్సిమం ఏ గ్రూపుకి చెందిన వాళ్ళే కనిపించారు. సో ఏ గ్రూపు వాళ్ళే రాజులు, వీళ్ళే కింగ్స్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో డిసైడ్ అయిపోయిన తరువాత ఒక్కసారి ఆలోచన వచ్చింది, మనము ఒక్క యూరోప్ వైపే కదా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, అదే ప్రపంచంలో తక్కిన దేశాలు ఉన్నాయి కదా, మరి అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి కదా. ఏబి ఓ అని అన్నాం. ఈ ఓ అనేది ఏంటి? నథింగ్. ఇది ఎక్కడా కనిపించడం లేదు. సో వేస్ట్ గ్రూప్ అని అనుకున్నారు. అదే ఇక్కడ నార్త్ ఇండియాలో మళ్ళీ సరిగ్గా ఇలాంటి పరీక్షలే, రక్త పరీక్షలు చేశారు. చూసినప్పుడు వాళ్ళు ఎంతలాగా అంటే, ఇది ఒక షాకింగ్ డేటా అని వాళ్ళకి అర్థమైంది. ఎందుకు అంటే బి బ్లడ్ గ్రూప్కి సంబంధించిన మార్కర్స్ ఎక్కువ ఉన్నాయి. యూరోప్లో ఏమో ఏ గ్రూప్, ఇక్కడ నార్త్ ఇండియాలోనేమో బి గ్రూప్. మరి ఓ అనేది ఏమిటి? ఈ ఓ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సో ఒక్కసారిగా ఆసియా ఖండంలో రక్త పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. చేసినప్పుడు మీరు నమ్మరు, ఫిలిప్పైన్స్ అనబడే దేశములో 45% ప్రజలకు మీకు ఓ అనబడే గ్రూప్, ఓ పాజిటివ్. షాక్. ఏంటిది ఓ పాజిటివ్ 45% ఎందుకుంది? వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అర్థం కాలేదు. మళ్ళీ వియత్నాం వెళ్ళారు. అక్కడ కూడా రక్త పరీక్షలు చేశారు. 42% ప్రజలు ఓ పాజిటివ్ కలిగి ఉన్నారు. సో ఇలాగ భారత్ నుంచి మొదలుపెట్టి సౌత్ ఇండియా అనండి, మీకు ఫిలిప్పైన్స్, వియత్నాం, థాయిలాండ్, సింగపూర్, మలేషియా వరుసగా వీళ్ళు టెస్టులు చేస్తూ ఉంటే ఓ పాజిటివే వీళ్ళకు కనిపించింది. ఒక్కొక్క గ్రామంలో అయితే ఏకంగా 100%, అంటే నివసించే ప్రజలందరికీ ఓ పాజిటివ్. ఏంటండి మిస్టరీ, ఇది ఎలా జరిగింది, అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఇంతంతలాగా ఓ పాజిటివ్ ఎందుకు ఉంది, అసలు వీళ్ళ డిఎన్ఏలో ఉండే ఆ సీక్రెట్ ఏమిటి? సో ఫైనల్గా తేలింది ఏమిటి? మానవ చరిత్ర మొత్తము కూడా ఈ బ్లడ్ గ్రూప్ని బట్టే ఉంటుంది. సో డిఎన్ఏ అని మనం మాట్లాడతాము. ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద బాక్స్ పెట్టారండి, లోపల బోల్డ్ అని ఈ దోమలను ఉంచి ఇప్పుడు ఏ గ్రూప్ ఉన్న వాళ్ళ చేతులు లోపల పెట్టారు. అలాగే అటువైపు ఓ పాజిటివ్ గ్రూప్ ఉన్న వాళ్ళ చేతులు పెట్టారు. మీరు నమ్మరు, 80% దోమలు ఈ ఓ పాజిటివ్ రక్తము ఎవరికైతే ఉందో వాళ్ళనే కుట్టడం మొదలుపెట్టాయి.
ఏ గ్రూప్ ఉన్న వాళ్ళకి మొత్తం ఒక 10 దోమలు ఉంటే ఇక్కడ 80 దోమలు వీళ్ళనే కుడుతూ పోతుంది. ఏంటండి అంటే మన దేహములో ఉండే రక్తము ఈ దోమలను ఆకర్షిస్తుంది. రండి నన్ను కుట్టండి, నా రక్తము మీకు చాలా వరకు మ్యాచ్ అవుతుంది మన దేహము చెప్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మలేరియా అంటారు కదండి, ఆ రోజుల్లో మలేరియా జ్వరము అంటే వణుకుతారు, అందరికీ భయం. కానీ మీకు ఒక విచిత్రము, ఈ ఓ పాజిటివ్ ఉన్నవాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్లకు మలేరియా జ్వరము వస్తే వితిన్ డేస్ మటుమాయమైపోతుంది, మీరు ఏ మందులు వాడక్కర్లేదు. అంటే మీకు ఆ మలేరియా జ్వరాన్ని కలిగించే ఆ పారాసైట్ ఉంటుంది చూసారా, క్రిమి, అది వీళ్ళకు ఓ పాజిటివ్ ఉంది, వీళ్ళకి నేను హాని కలిగించకూడదని చెప్పి వెళ్ళిపోతుందండి. సో దాని శక్తి అలా ఉంటుంది. సరేనండి, ప్రకృతిలో బ్యాలెన్స్ కదా. అదే ఇప్పుడు ఈ కలరా రోగం ఉంది చూసారా, గంగా నది తీరములో చాలామందికి ఆ రోజుల్లో వచ్చేది. మీకు ఈ కలరా రోగము వచ్చినప్పుడు ఎవరికైతే ఓ పాజిటివ్ ఉందో వాళ్ళే ముందు ఎఫెక్ట్ అవుతారండి, వాళ్ళకే ఈ కలరా రోగము ఫాస్ట్గా ఎంటర్ అవుతుంది. అంటే మీకు ఈ బ్యాలెన్స్ చూసారనుకోండి, మీరు ఏ ప్రాంతంలో ఎక్కడ నివసించాలి, ఇదే చెప్పాను నేను. మిథున్ చక్రవర్తి అనబడే యాక్టర్ విషయంలో, నువ్వు ముంబైలో సముద్ర జలాల వద్ద నివసిస్తే నీకు ఈ రోగము ఫాస్ట్గా పెరిగిపోతుంది. నువ్వు చలి ప్రాంతంలో ఉండాలి అంటే ఊటీ షిఫ్ట్ అయ్యాడు. సో కాబట్టి మనకు తెలియదండి. ఇప్పుడు నా గురించే చెప్పాను, చెన్నైలో పుట్టి పెరిగిన వాడిని, నాకు ఇలాగ స్కిన్కి సంబంధించి ఎన్నో సమస్యలు వచ్చాయి. హైదరాబాద్ రావడము పూర్తిగా అది మటుమాయమైపోయింది. సో నేను ఏ మందులు తీసుకోలేదు, ఎప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు, ఆటోమేటిక్గా దానికి అదే వ్యానిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, మీ డిఎన్ఏ అలాగే బ్లడ్ గ్రూపింగ్, దీనికి సంబంధించి మీరు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఓ పాజిటివ్ ఏంటండి అంటే, ఆసియా ఖండములో హోమోసెఫియన్స్ అనబడే జాతి, అంటే వీళ్ళే మనుషులండి, వీళ్ళు 3-4 ఐస్ ఏజ్లు, అంటే మీరు అలాస్కా అనండి, సైబీరియా అనండి, మీకు దూరముగా ఉండే ప్రాంతాలు, కానీ మధ్యలో ఒక ల్యాండ్ బ్రిడ్జ్ ఉండేది. ఏంటండి ల్యాండ్ బ్రిడ్జ్ అంటే, ఐస్ షీట్, ఐస్ ఏజ్ కదండి, అప్పటికి మంచు కరగలేదు. కాబట్టి ఆసియా ఖండం నుంచి బయలుదేరిన ఈ మానవులు ఎన్నో ఖండాలు దాటుకుంటూ వెళ్ళారు. మీకు ఐస్ ఎక్కడైతే కరుగుతుందో, సముద్రము పొంగుతుందో, అందులో కూడా ప్రయాణాలు అనేవి చేయడం మొదలుపెట్టారు. మీకు ఇండోనేషియా అడవులు, మీకు ఎలాంటి రోగాలు ఉంటాయండి, ఎలాంటి పారాసైట్స్ ఉంటాయి, ప్లేగు ఉంటుంది కదా, దానిని అంతా కూడా వీళ్ళు దాటుకొని వెళ్ళగలిగారు అంటే ఇది ఒక్క ఓ పాజిటివ్ వాళ్ళ మధ్య మాత్రమే కుదిరింది. ఇప్పుడు నేను అంటున్న కలరా అనేది గంగా నది వద్ద, మరి అలాస్కాలో ఉండేవాళ్ళు, మీకు సైబీరియా వద్ద ఉండేవాళ్ళు, అలాగే మీకు ఆసియా ఖండంలో ఇన్నిన్ని దేశాలలో నివసించే మనుషులు, వీళ్ళు ఇలాగ వ్యాప్తి చెందారు అంటే అది ఒక్క ఓ పాజిటివ్ వల్ల మాత్రమే కుదిరిందండి. తక్కిన వాళ్ళు ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయారు. మరి ఇన్ని జాతులు ఈ స్థాయిలో విస్తరించింది అంటే దానికి కారణం ఏమిటి, బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్. ఇది ఒక మిరాకల్ లాగా జరిగింది. సో దీన్ని తెలుసుకున్న వైద్య నిపుణులు, ఓహో మనం అందరము ఒకప్పుడు ఒక దగ్గరే ఉండేవాళ్ళము, తరువాతే ఇలాగ ఎన్నో దేశాలు ఎన్నో ఖండాలకు వెళ్ళాము, దీనికి ఆధారాలు ఏమిటి అంటే ఓ పాజిటివ్, తరువాతే ఏ గ్రూపింగ్, బి గ్రూపింగ్, అలాగే ముంబై బ్లడ్ అని అంటారు. ఇది ఒక విచిత్రమైన ఒక జాతి అండి. ముంబై బ్లడ్ కూడా ఓ పాజిటివ్ లాగే ఉంటుంది, కానీ అది టోటల్గా వేరు. దీన్ని 1951లో వీళ్ళు కనిపెట్టారు. సో మొత్తానికి మీ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అనుకోండి, మానవ చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది. యు ఆర్ క్యారింగ్ ఏ లెగసీ, హ్యూమన్ లెగసీ అనేది తెలుసుకోండి. మరి మీలో ఎంతమందికి ఓ పాజిటివ్ అనే గ్రూపు ఉంది ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.